వెల్కమ్ డియర్ రాకర్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈ రోజు మనం మాన్స్టర్ సిరీస్ యొక్క పార్ట్ 20 చూడబోతున్నాం. ఒకవేళ మీరు ముందు పార్ట్ చూడనట్లయితే వాటి లింక్స్ డిస్క్రిప్షన్ లో ఉంటాయి, వెళ్ళి చూసేయండి. అప్పుడే మీకు స్టోరీ బాగా అర్థమవుతుంది. లాస్ట్ పార్ట్ లో మనం చూసాం, లీ జేజే ని చూడడానికి హాస్పిటల్ కి వెళ్తాడు. జేజే ని ఒక సెపరేట్ రూమ్ లో ఉంచుతారు. లీ వచ్చి, అంకుల్ మీరు ఎలా ఉన్నారు? మీరు నన్ను అంత త్వరగా మర్చిపోతారని నేను అనుకోవట్లేదు. సరే, మీరు నన్ను గుర్తుపట్టలేదు అనుకుంటా అని అనగా, జేజే తన వైపు కోపంగా చూస్తూ లేవడంతో మన పార్ట్ 20 అయితే స్టార్ట్ అవుతుంది. జేజే చిన్నపిల్లాడిలా నవ్వుతూ పజిల్ చూపించి, చూడు నేను ఈ పజిల్ ని సాల్వ్ చేశాను అని అంటాడు. లీ తన చేతిలో ఉన్న పజిల్ ని విసిరేసి, చూడు నువ్వు పిచ్చివాడివా కాదా అన్నది నాకు అవసరం లేదు. నేను మాత్రం నిన్ను హింసించి చంపాలని డిసైడ్ అయ్యాను. ఎట్టి పరిస్థితిలో అది పూర్తి చేస్తాను అని అంటాడు. అంతలో జేజే లీ గొంతు పట్టుకోవడంతో డాక్టర్ మరియు నర్సులు వచ్చి తనకు మత్తు ఇంజెక్షన్ ఇస్తారు. కానీ జేజే అన్కాన్షియస్ అయ్యే ముందు, నేను నిన్ను వదిలిపెట్టను, ఇప్పుడు నువ్వు నా అసలు రూపం చూస్తావు, నువ్వు నా నుండి తప్పించుకోలేవు, నిన్ను చంపే తీరుతాను అని మనసులో అనుకుంటాడు. నెక్స్ట్ సీన్ లో జేజే బాడీ గార్డ్ ని కలిసి, లీ నాకు అంతా చెప్పేశాడు, తను నేరుగా నాతో గొడవ పడాలని డిసైడ్ అయ్యాడు. కానీ నేను పిచ్చివాడిలా నటిస్తూనే పిచ్చిని అడ్డు పెట్టుకుని తనని చంపేస్తాను, చూస్తూ ఉండు. నువ్వు కేవలం ఒక పని చేయి, ఒకప్పుడు లీ కోసం పనిచేసిన జీనా ఎక్కడుందో కనుకో. నాకు తెలిసి తను ఖచ్చితంగా లీకి దగ్గరలోనే ఉంటుంది. తనకు ఒక మెంటల్లీ ఛాలెంజ్డ్ బ్రదర్ కూడా ఉన్నాడు. నువ్వు తనని కనిపెడితే మనం జీనాని కూడా ఈజీగా ట్రాప్ చేయవచ్చు, ఎందుకంటే నేను లీతో పాటు తనని కూడా చంపేస్తా అని చెప్తాడు. ఇక లీ పెన్నీ వాళ్ళ ఇంట్లో కూర్చొని ఉంటాడు. తను పెన్నీతో, నేను జేజేకి నా నిజ స్వరూపాన్ని చూపించాను, కానీ తను ఇంకా పిచ్చివాడిలానే బిహేవ్ చేస్తున్నాడు, తను యాక్టింగ్ చేస్తున్నాడేమో అని నాకు అనుమానంగా ఉంది అని చెప్తాడు. ఫ్రెండ్స్, ఇదంతా ఆండ్రూ కెమెరా ద్వారా చూస్తూ వాళ్ళు మాట్లాడుకునేదంతా వింటూ ఉంటాడు. ఇంతలో పెన్నీ అసిస్టెంట్ వచ్చి, ఇప్పటి నుండి మేము నీకు సహాయం చేయలేము అని చెప్తాడు. పెన్నీ తనని మాట్లాడకుండా ఆపడానికి ట్రై చేస్తుంది, కానీ బాడీ గార్డ్ వినకుండా, మేము బ్లడ్ నుండి వ్యాక్సిన్ ని తయారు చేయాలి అనుకున్నాం, కాబట్టి నీకు హెల్ప్ చేశాం, కానీ ఇప్పుడు మా పని పూర్తయింది, అందుకే ఇప్పటి నుండి మేము నీకు హెల్ప్ చేయలేం అని చెప్పడంతో లీ అది విని అర్థం చేసుకుని, పర్వాలేదు, ఏ పనైనా నేను సొంతంగా చేసుకుంటా అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇక లీ వెళ్ళిపోయాక పెన్నీ అసిస్టెంట్ తో, నువ్వు ఇవన్నీ తనతో ఎందుకు చెప్పావు అని అడగగా, అసిస్టెంట్, కలల ప్రపంచంలో బ్రతుకుతున్నావు, నువ్వు లీని ప్రేమించడం మొదలు పెట్టావు, అది తప్పు, నీకు మన బాస్ ఎలాంటి వాడో తెలీదా, ఇదంతా తెలిస్తే తను మనల్ని చంపేస్తాడు అని చెప్పడంతో పెన్నీ కూడా అర్థం చేసుకుని, ఏంటి నిజంగానే వ్యాక్సిన్ రెడీ అయిందా అని అడుగుతుంది. అందుకు అసిస్టెంట్, అవును రెడీ అయింది, కానీ అది పనిచేస్తుందా లేదా అన్నది దేశం వదిలి పారిపోయిన ఆ రిసర్చరే చెప్పగలడు అని చెప్తాడు. అండ్ ఆ రిసర్చర్ పేరు డేవిడ్. ఫ్రెండ్స్, ఆండ్రూ ఇదంతా విని అతను ఎవరై ఉండొచ్చు అని ఆలోచనలో పడతాడు. మరోవైపు జీనా లీకి కాల్ చేసి, మీ ఇంటికి వస్తానని నీకు ప్రామిస్ చేశాను కదా, చూడు వచ్చాను, మీ ఇంటి బయట ఉన్నాను, అలాగే వంట చేయడానికి కొన్ని వస్తువులు కూడా తీసుకొచ్చాను అని చెప్తుంది. అది విని లీ సంతోషపడుతూ, నేను నీకు డోర్ పాస్కోడ్ చెప్తాను, నువ్వు కీ ఇన్ చేసి లోపలికి వెళ్ళు అని చెప్పడంతో జీనా కూడా సరే అని లోపలికి వెళ్లి డిన్నర్ కోసం కొన్ని డిషెస్ ని వండుతుంది. ఇక లీ ఇంటికి రాగానే వాళ్ళిద్దరు కలిసి తింటూ మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు లీ జీనాని, నీకు ఫస్ట్ లో ఉందా అని అడుగుతాడు. అందుకు జీనా, నువ్వెందుకు ఇదంతా తెలుసుకోవాలనుకుంటున్నావు అని అనగా, లీ, అరే ఊరికే అడిగాను, చెప్తే బాగుంటుంది కదా అని అంటాడు. అప్పుడు జీనా, అవును నాకు ఫస్ట్ లో ఉంది, నేను హై స్కూల్లో ఉన్నప్పుడు తనని కలిశాను, అతను రిచ్ కిడ్ అవడం వల్ల తన యాటిట్యూడ్ చాలా చెడ్డగా ఉండేది, కానీ ఎందుకో తెలీదు తనని బాగా ఇష్టపడేదాన్ని అని చెప్తుంది. ఫ్రెండ్స్, జీనా ఇదంతా చెప్తూ లీతో ఉన్న పాత మెమరీస్ లోకి వెళ్తుంది. ఇక లీ ఫేస్ ని చూడండి ఎలా సిగ్గుపడుతున్నాడు, ఎందుకంటే జీనా చెప్తుంది తన గురించే కదా. ఇక లీ లోపల కన్నీళ్లు పెట్టుకుని, నువ్వు ఇప్పటికీ కూడా తనని మిస్ అవుతున్నావా, అసలు ఇప్పుడు తను ఎక్కడుంటున్నాడు అని అడుగుతాడు. అప్పుడు జీనా, అరే ఈ విషయాలన్నీ వదిలే, వేరే దాని గురించి మాట్లాడుకుందాం అని అంటుంది. ఇంతలో ఆండ్రూ తన ఆఫీస్ కి వచ్చి సీక్రెట్ కెమెరా ద్వారా జీనా లీ వాళ్ళ ఇంట్లో ఉండడం చూస్తాడు. కంగారు పడుతూ జీనాకి కాల్ చేసి, ఎక్కడున్నావు నువ్వు అని అడగగా, జీనా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉన్నాను అని చెప్తుంది. అప్పుడు ఆండ్రూ, అచ్చా ఆఫీస్ లో అంత పని ఉంది, కానీ నువ్వు మీ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్లి కబుర్లు చెప్పుకుంటున్నావా, వెంటనే ఆఫీస్కి రా, అర్జెంట్ పని ఉంది అని కోపంగా అంటాడు. ఇక జీనా కూడా లీతో చెప్పి ఆఫీస్ కి వెళ్ళగానే ఆండ్రూ బిజీగా ఉన్నట్టు నటిస్తూ, ఇదిగో ఇది రేపటి యాడ్ షూట్ స్క్రిప్ట్, ఇంటికి వెళ్లి బాగా ప్రిపేర్ అవ్వు, అలాగే నేరుగా ఇంటికి వెళ్ళు, ఇంకెక్కడికి వెళ్ళకు అని చెప్తాడు. జీనా మొహం ఎంతగా పెట్టి, సరే సార్ అని చెప్పి ఎప్పుడు యాటిట్యూడ్ తో మాట్లాడతాడు పిచ్చోడు అని మనసులో అనుకుంటూ వెళ్ళిపోతుంది. ఇక తర్వాత రోజు యాడ్ షూటింగ్ లో జీనా చాలా బాగా పర్ఫార్మెన్స్ చేస్తూ ఉంటుంది. ఇంతలో చైర్మన్ వైఫ్ వచ్చి జీనాని, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అని తిట్టడం స్టార్ట్ చేస్తుంది. యాక్చువల్లీ తను జీనా అంటే ముందు నుండే చిరాకు పడుతుంది. అప్పుడు ఆండ్రూ మధ్యలో వచ్చి, ఇక్కడ యాడ్ షూటింగ్ జరుగుతుంది, ఈ బాధ్యతని నాకే అప్పగించారు, ఇందులో తలదూర్చడానికి మీకు ఎలాంటి హక్కు లేదు అని అనడంతో చైర్మన్ వైఫ్, ఇది నీకేమవుతుందని దీన్ని ప్రతి చోట ప్రమోట్ చేయడానికి ట్రై చేస్తున్నావు, ఈ కంపెనీకి ఏం తక్కువైందని ఈ దరిద్రమైన మొహం ఉన్న అమ్మాయి అవసరం వచ్చింది, తనని ఇక్కడ నుండి బయటికి పంపించేయి అని కోపంగా ఆండ్రూతో అంటుంది. అంతే ఫ్రెండ్స్, జీనా గురించి అలా మాట్లాడడం ఆండ్రూకి నచ్చక, మీకు ఎంత ధైర్యం ఈ కంపెనీలోని ఎంప్లాయీ గురించి అలా మాట్లాడటానికి అని కోపంగా అరుస్తాడు. చైర్మన్ వైఫ్ వెంటనే ఆండ్రూ పైన చేయి చేసుకుంటుంది. ఫ్రెండ్స్, ఇలా చెంప పైన కొట్టడం తన హాబీ అనుకుంటా, అందరినీ అలానే చెంప పైన కొడుతుంది. ఆండ్రూ షాక్ అయ్యి, మీరు జీనా గురించి తప్పుగా మాట్లాడాలనుకుంటే అందుకు బదులుగా నన్ను మళ్ళీ కొట్టండి, తన పైన ఉన్న కోపం అంతా నా పైన చూపించండి, నాకే ప్రాబ్లం లేదు, కానీ ఇంకొక మాట కూడా జీనా గురించి మాట్లాడితే నేను ఊరుకోను అని చెప్పడంతో చైర్మన్ వైఫ్ కి కోపం వచ్చి, ఏం మనిషివి నువ్వు, దెబ్బలు తిని కూడా తన వైపే మాట్లాడుతున్నావు అని అనగా, ఆండ్రూ, నేను మంచివాడినే, నేను చైర్మన్ కొడుకుని అని అంటాడు. ఇంకేముంది, చైర్మన్ వైఫ్ మళ్ళీ తనని కొట్టబోతూ ఉండగా జీనా తన చేయిని పట్టుకుని, మీకు నాతో ప్రాబ్లం ఉంటే నన్ను కొట్టండి అని అనడంతో చైర్మన్ వైఫ్ కి ఏం చేయాలో అర్థం కాక అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఆండ్రూ జీనాతో, చూడు ఈ
చైర్మన్ వైఫ్ నా మూడంతా పాడు చేసింది, కానీ ప్లీజ్ నువ్వు యాడ్ లో ప్రాపర్ గా యాక్ట్ చేసి షూట్ కంప్లీట్ చేయి అని చెప్పి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్ లో డోడో గ్రూప్ లో ఒక మీటింగ్ జరుగుతూ ఉంటుంది. అందులో చైర్మన్ మాట్లాడుతూ ఒక వ్యాక్సిన్ గురించి తెలిసింది, నా అభిప్రాయం ప్రకారం మనం దానిని ప్రొడక్షన్ ని స్టార్ట్ చేస్తే మన బిజినెస్ ఇంకా పెద్దగా అవుతుంది అని చెప్తాడు. అప్పుడు మోజో, ఈ వ్యాక్సిన్ ని డేవిడ్ అనే ఒక సైంటిస్ట్ తయారు చేశాడు. ప్రెసెంట్ అయితే తన గురించి మనకి ఏమీ తెలియదు, మనం తనని కనిపెట్టి తనతో డీల్ సైన్ చేశామంటే దాదాపు 100 మిలియన్స్ వరకు సంపాదించవచ్చు అని చెప్పడంతో చైర్మన్ డేవిడ్ ని కనిపెట్టి తనతో మన డీల్ సైన్ చెప్పని ఎవరు చేస్తారు అని అడగగా ఆండ్రూ మరియు సిండీ ఇద్దరు చేయెత్తుతారు. చైర్మన్ ఆండ్రూతో, నువ్వు ఇప్పటికే డోడో గ్రూప్ ని డెవలప్ చేసే పనిలో ఉన్నావు కాబట్టి ఈ పనిని సిండీకి అప్పగిస్తున్నాను. అలాగే చాంగ్, నువ్వు సిండీని గైడ్ చేస్తూ తను ఈ ప్రాజెక్ట్ లో ఏ తప్పు చేయకుండా చూసుకో అని చెప్తాడు. ఫ్రెండ్స్, మీకు గుర్తుంది కదా, పెన్నీ మరియు తన అసిస్టెంట్ ఏ సైంటిస్ట్ అయితే దేశం వదిలి పారిపోయాడు అని మాట్లాడుకున్నారో ఈ డేవిడ్ అతనే. యాక్చువల్లీ ఆ వ్యాక్సిన్ ని తయారు చేసింది డేవిడే, అండ్ దాన్ని తయారు చేసే ఫార్ములా తన ఒక్కడికే తెలుసు. ఇంకోవైపు బాడీ గార్డ్ జేజేతో, చూడండి పెన్నీ మరియు తన అసిస్టెంట్ వెనక ఇంకొకరు ఉన్నారు, అతనే వాళ్ళ బాస్. తను చాలా ప్రమాదకరమైన వ్యక్తిలా ఉన్నాడు. ఇప్పటి వరకు అతన్ని ఎవరు చూడలేదు, కానీ తనకి పెద్ద పెద్ద వాళ్లతో కాంటాక్ట్స్ ఉన్నాయి, తనకి ప్రత్యేక ఆర్మీయే ఉందనుకుంటా అని చెప్తాడు. అప్పుడే ఆండ్రూ కాల్ చేయడంతో వాళ్ళు ముగ్గురు ఒక ప్లేస్ లో కలుస్తారు. ఆండ్రూ జేజేతో, పెన్నీ మరియు తన అసిస్టెంట్ మాటలను బట్టి వాళ్ళు చాంగ్ రక్తం నుండి, అంటే ఫ్రెండ్స్ లీ రకం నుండి ఏదో వ్యాక్సిన్ తయారు చేస్తున్నారు అని తెలుస్తుంది. కానీ దాన్ని టెస్ట్ చేయడానికి డేవిడ్ అనే సైంటిస్ట్ కోసం వెతుకుతున్నారు. అండ్ ప్రెసెంట్ అతన్ని వెతికే పని చైర్మన్ సిండీ మరియు చాంగ్ కి అప్పగించాడు. చైర్మన్ ఆ వ్యాక్సిన్ ని సొంతంగా తయారు చేసి తన బిజినెస్ ని ఇంకా పెంచుకోవాలనుకుంటున్నాడు. నాకు తెలిసినంత వరకు డేవిడ్ చాలా తెలివైన సైంటిస్ట్, కానీ అతనికి ఒక బలహీనత ఉంది. తను గ్యాంబ్లింగ్ ఎక్కువగా ఆడతాడు, కానీ రీసెర్చ్ విషయంలో తనకి ఎవరు పోటీ రాలేరు. తను సంపాదించిన డబ్బులన్నీ గ్యాంబ్లింగ్ లో పోగొట్టుకుని అప్పుల్లో కూరుకుపోయాడు, అందుకే తను దేశం వదిలి పారిపోయాడు అని చెప్తాడు. మరోవైపు లీ వాళ్ళ టీం కి డేవిడ్ గురించి చెప్తూ ఉంటాడు, కానీ సిండీ తన మాటలు వినకుండా తన వైపే చూస్తూ ఉంటుంది. చూస్తుంటే సిండీ లీతో ప్రేమలో పడినట్టు అనిపిస్తుంది. ఫ్రెండ్స్, అసలు లీ గురించి ఎందుకు అలా స్ట్రేంజ్ ఫీలింగ్స్ వస్తున్నాయో సిండీకి అర్థం కాదు. సిండీ ఏదో ఆలోచించడం చూసి లీ, ఏమైంది నీకు, నిద్ర వస్తుందా అని అడగగా సిండీ, లేదు, సరే మనం డేవిడ్ ని ఎలా కనిపెడతాం అని అడుగుతుంది. అందుకు లీ, తను తిరిగి కొరియా వచ్చాడని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, తనని కనిపెట్టి అగ్రిమెంట్ పైన సైన్ తీసుకోవాలి, అప్పుడు మన ప్రాజెక్ట్ సక్సెస్ అవుతుంది అని చెప్తాడు. అంతలో లీ టీమ్ లో పనిచేస్తున్న గ్రే అనే వ్యక్తికి ఒక మెసేజ్ వస్తుంది. అందులో లీ యొక్క కాంట్రాక్ట్ డీటెయిల్స్ నా పంపు అని రాసి ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ మెసేజ్ ఎవరు పంపారు, ఎందుకు పంపారు అన్నది తర్వాత తెలుస్తుంది. తర్వాత సిండీ లీని ఒక కాఫీ షాప్ కి పిలుస్తుంది. లీని చూసినప్పుడు ఎప్పటిలాగే మళ్ళీ తనకి స్ట్రేంజ్ ఫీలింగ్స్ వస్తాయి. ఫ్రెండ్స్, నిజంగానే సిండీ లీతో ప్రేమలో పడింది అనుకుంటా. మరోవైపు ఆండ్రూ పెన్నీ ఇంటిని సీక్రెట్ కెమెరా ద్వారా చూస్తూ ఉంటాడు. పెన్నీ వాళ్ళ అసిస్టెంట్ వచ్చి డేవిడ్ గురించి తెలిసింది, తను హోటల్ రాయల్ లో ఉన్నాడు అని చెప్తాడు. తర్వాత సీన్ లో గ్రే లీ కాంట్రాక్ట్ కాపీ తీసుకుని ఆండ్రూ దగ్గరికి వస్తాడు. ఫ్రెండ్స్, ఇక్కడే మనకి ఈ గ్రే ఆండ్రూ కోసం లీ పైన స్పైగా పనిచేస్తున్నాడని అర్థమవుతుంది. ఆండ్రూ తనకి 20% ఇంక్రిమెంట్ ఇస్తాడని ప్రామిస్ చేస్తాడు. అందుకే గ్రే లీ టీమ్ లో పనిచేస్తూ ఆండ్రూకి ప్రతిదాని గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాడు. ఇంకోవైపు చూస్తే జైల్లో ఖైదీలకి ఆడుకోవడానికి కాస్త టైం ఇస్తారు. సో నేథన్ తన సెల్ నుండి బయటికి రాగానే బాబీ మరియు తన మనుషులు నేథన్ కి వంగి నమస్కరిస్తారు. అప్పుడు నేథన్, ఇక నుండి మీకు నాకు మధ్య ఎలాంటి సంబంధం లేదు, నన్ను మళ్ళీ చిక్కుల్లో పడేయకండి, నా నుండి దూరంగా ఉండండి అని అనడంతో బాబీ, అలా అనకండి బాస్, మిమ్మల్ని వెన్నుపోటు పొడిచి ట్రాప్ చేసి జైలుకు పంపించింది ఎవరో నాకు తెలుసు అని అనగానే నేథన్ తను అసలు ఏం చెప్పాలనుకుంటున్నాడు అని ఆశ్చర్యపోతాడు. మరోవైపు లీకి కూడా డేవిడ్ హోటల్ రాయల్ లో ఉన్నాడని తెలియగానే తన టీమ్ తో కలిసి హోటల్ కి వెళ్లి, చూడండి మనం కూడా ఈ హోటల్లోనే ఉంటూ డేవిడ్ ని కనిపెట్టి మన కాంట్రాక్ట్ గురించి మాట్లాడాలి అని చెప్తాడు. అప్పుడే మొదటిసారి డేవిడ్ ని చూపిస్తారు. అప్పుడు కూడా తను గ్యాంబ్లింగ్ ఆడుతూ ఉంటాడు. పెన్నీ అక్కడికి వచ్చి నేరుగా ఆ వ్యాక్సిన్ యొక్క ఫార్ములాని మాకు ఇవ్వు, లేదంటే మా బాస్ నిన్ను ప్రాణాలతో వదలడు అని చెప్పగా డేవిడ్, అదంతా వదిలే, ముందు మనం కలుసుకుని ఎన్నాళ్ళైందో చెప్పు, అసలు నువ్వు ఎలా ఉన్నావు, ఇక వ్యాక్సిన్ గురించి మాట్లాడితే నేను వ్యాక్సిన్ ని తయారు చేసినప్పుడే ఆ ఫార్ములా కంప్యూటర్ బ్యాకప్ మరియు హార్డ్ డిస్క్ ని తగలబెట్టేశాను. నా వ్యాక్సిన్ యొక్క విలువ బిలియన్స్ లో ఉంటుంది అని నాకు తెలుసు, అందుకే నేను అన్నిటినీ కాల్చేశాను. ఇప్పుడు ఆ ఫార్ములా కేవలం నా మెదడులో మాత్రమే ఉంది. ఇప్పుడేంటి, మీ బాస్ నన్ను చంపి $1 మిలియన్ వృధా చేసుకోవాలనుకుంటాడా? లేదు కదా, మరి ఓపిక పట్టు మై డియర్ అని చెప్పి తను గేమ్ లో బిజీ అయిపోతాడు. ఫ్రెండ్స్, పెన్నీ లీని కలిసి వ్యాక్సిన్ యొక్క ఫార్ములా దొరకలేదంటే మా బాస్ నన్ను చంపేస్తాడు అని అనడంతో లీ, నేను కూడా డోడో గ్రూప్ సైడ్ నుండి ఆ వ్యాక్సిన్ కోసమే వచ్చాను, దాని గురించి తెలిసిందంటే ఖచ్చితంగా చెప్తాను, నువ్వు టెన్షన్ పడకు, ఎందుకంటే నువ్వు నా ప్రాణాలను కాపాడి నాకు కొత్త జీవితాన్ని ఇచ్చావు అని చెప్తాడు. ఫ్రెండ్స్, ఇంతలో బాడీ గార్డ్ దాకుని వీళ్ళ ఫొటోస్ తీస్తాడు. ఆ క్లిక్ అనే సౌండ్ రావడంతో లీకి అనుమానం వచ్చి ఆ సౌండ్ వచ్చిన సైట్ చూస్తాడు, కానీ ఆ బాడీ గార్డ్ గోడ వెనకాల దాక్కుంటాడు. మరోవైపు లీ వాళ్ళ టీం డేవిడ్ మ్యూజిక్ నోట్స్ చూస్తూ చాలా బాగా పియానో వాయించడం చూస్తూ ఉంటారు. సిండీ తనని అట్రాక్ట్ చేయడానికి ట్రై చేస్తూ తన దగ్గరికి వెళ్లి, నేను డోడో గ్రూప్ నుండి వచ్చాను, మీరు ఒకసారి మా కాంట్రాక్ట్ ని చదివి చూసారంటే ఖచ్చితంగా సైన్ చేస్తారు అని చెప్తుండగా ఆండ్రూ కూడా అక్కడికి వచ్చి తన కాంట్రాక్ట్ ఒకటి డేవిడ్ ముందు పెడతాడు. నువ్వెవరు అని డేవిడ్ అడగగా ఆండ్రూ, నేను డోడో గ్రూప్ నుండి వచ్చాను అని చెప్తాడు. అప్పుడు డేవిడ్, అరే వా, ఒకే కంపెనీ నుండి 2 కాంట్రాక్ట్స్, మీ మధ్యలో కాంపిటీషన్ ఏమైనా నడుస్తుందా? సరే, ఆ 2 కాంట్రాక్ట్స్ ఇవ్వండి, నేను చదివిన తర్వాత సైన్ చేస్తా అని చెప్తాడు. ఇక సిండీ ఆండ్రూ తనకి దొరికిన మంచి అవకాశాన్ని లాగేసుకుంటున్నాడు అని చిరాకొడుతుంది. ఫ్రెండ్స్, ఇంకోవైపు బాబీ నేథన్ తో, నిన్ను ఇలా ఇరికించింది జేజేనే, అడుగడుగునా మిమ్మల్ని ఇరికించడానికి ట్రై చేస్తున్నాడు, తనతో చాంగ్ అనే వ్యక్తి కూడా ఉన్నాడు, తనే జేజేకి స్పై లాగా పనిచేస్తున్నాడు అని
అని చెప్పగానే నేథన్, నేను జేజే మరియు చాంగ్లని ఎంత నమ్మాను, కానీ వాళ్ళు నన్ను వెన్నుపోటు పొడిచారు, నేను వాళ్ళని ప్రాణాలతో విడిచిపెట్టను అని అంటాడు. మరోవైపు డేవిడ్ కాంట్రాక్ట్స్ ని చదువుతూ ఉంటాడు. తను ముందు ఆండ్రూ కాంట్రాక్ట్ ని చదువుతాడు, కానీ అది తనకి అంతగా నచ్చదు. లీ కాంట్రాక్ట్ ని చదువుదాం అని దాన్ని ఓపెన్ చేస్తాడు, కానీ అందులో ఖాళీ పేపర్స్ ఉండటం చూసి ఇదేంటి ఖాళీగా ఉంది అని ఆశ్చర్యపోతాడు. అప్పుడే కవర్ లో నుంచి ఒక పెన్ కింద పడుతుంది. అది చూసి డేవిడ్ మొహం వెలిగిపోతుంది. ఇక డేవిడ్ లీ కాంట్రాక్ట్ పైన సైన్ చేయాలి అని డిసైడ్ అయ్యి తనని పిలుస్తాడు. లీ రాగానే డేవిడ్, నువ్వు మీకు అనుకూలంగా ఉండే టర్మ్స్ అండ్ కండిషన్స్ కి బదులు నాకు ఇష్టం వచ్చిన టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారం పనిచేయడానికి రెడీ అయ్యావు, నా ప్రకారంగానే టర్మ్స్ అండ్ కండిషన్స్ తయారు చేయాలి అనుకున్నావు, అందుకే ఖాళీ పేపర్ అండ్ పెన్ పెట్టావు కదా అని అంటాడు. అందుకు లీ, కరెక్ట్ గా చెప్పారు సార్, మీరు కరెక్ట్ గా అర్థం చేసుకున్నారు అని అంటాడు. డేవిడ్ ఆనందంతో, అరే వాహ్, నీలాంటి పార్ట్నర్ కోసమే వెతుకుతున్నాను, నిజంగా నీ విధానం నా హృదయాన్ని గెలుచుకుంది, అవును బీర్ తాగుతావా అని అనగా లీ, హా సార్, ఎందుకు తాగను అని అంటాడు. డేవిడ్ బీర్ తేవడానికి వెళ్తాడు. ఇక్కడ లీ టేబుల్ పైన ఉన్న మ్యూజిక్ నోట్స్ ని చూస్తూ ఉంటాడు, కానీ అది మ్యూజిక్ నోట్స్ లా ఉండదు, చాలా స్ట్రేంజ్ గా ఉంటుంది. ఇంతలో డేవిడ్ వచ్చి దాన్ని లాక్కొని, ఎవరైనా నా వస్తువులని ముట్టుకోవడం నాకు పూర్తిగా నచ్చదు, అర్థమైందా అని అంటాడు. అప్పుడు లీ, సారీ సార్, ఆ మ్యూజికల్ నోట్స్ కాస్త వింతగా అనిపించింది, అందుకే చూస్తున్నాను అని చెప్పగా డేవిడ్, పోనీలే పర్వాలేదు, నేనేదో టెన్షన్ లో ఉండి అనేసాను, మనం డీలింగ్ గురించి మాట్లాడుకుందాం పద అని అంటాడు. అప్పుడే డేవిడ్ కి ఒక మెసేజ్ వస్తుంది. అదే టైంలో లీ బాత్రూమ్ కి వెళ్తాడు. డేవిడ్ ఆ మెసేజ్ ని చూస్తాడు. యాక్చువల్లీ ఆండ్రూ లీ మరియు పెన్నీ మాట్లాడుకుంటున్న ఫోటోని పంపిస్తాడు. ఆండ్రూ డేవిడ్ కి కాల్ చేసి, మీ దగ్గరికి వచ్చిన చాంగ్ పెన్నీ మనిషి, మీరు లీకి ఫార్ములా ఇచ్చారంటే తను నేరుగా తీసుకెళ్లి పెన్నీకి ఇస్తాడు, అప్పుడు మీరు చాలా పెద్ద ఇబ్బందుల్లో పడతారు, మీరు ఎవరితో కాంట్రాక్ట్ సైన్ చేయాలి అనుకుంటున్నారో ఆలోచించండి అని చెప్తాడు. ఫ్రెండ్స్, ఇది తెలుసుకుని డేవిడ్ కంగారు పడి లీ రాగానే, నాకు ఒక ముఖ్యమైన పని ఉంది, మనం రేపు కలిసి కాంట్రాక్ట్ గురించి డిస్కస్ చేద్దాం అని చెప్పి తనని పంపించేస్తాడు. లీ పెన్నీతో, నాకెందుకు డేవిడ్ ఆ మ్యూజిక్ నోట్స్ లోనే ఫార్ములాని దాచిపెట్టాడు అనిపిస్తుంది, నన్ను కనీసం ఆ నోట్స్ ను ముట్టుకొనివ్వలేదు, మనకు ఆ నోట్స్ దొరికిందంటే ఫార్ములా తెలుస్తుంది అని నేను అనుకుంటున్నాను అని చెప్తూ ఉండగా బాడీ గార్డ్ వీళ్ళ మాటలన్నీ విని ఆండ్రూకి కాల్ చేసి చెప్తాడు. ఆండ్రూ తన అసిస్టెంట్ తో, గ్రేని మన కోసం ఈ ఒక ఆఖరి పని చేసి పెట్టమని అడుగు, అండ్ తనకి ఇంకా ఎక్కువ ఇంక్రిమెంట్ చేస్తానని చెప్పు అని చెప్తాడు. ఇక అసిస్టెంట్ కూడా గ్రే కి ఒక డ్రింక్ ఇచ్చి, నువ్వు ఒక పని చేయి, ఈ డ్రింక్ ని చాంగ్ కి తాగించు అని చెప్పగా గ్రే భయపడి, లేదు లేదు, ఇందులో విషయం అయితే కలపలేదు కదా అని అడుగుతాడు. అందుకు అసిస్టెంట్, అరే లేదు, విషయం కలపలేదు, కేవలం మత్తు కలిపాం, ఈ డ్రింక్ తో నువ్వు తనని స్పృహ కోల్పోయేలా చేయి, మిగతాది మేం చూసుకుంటాం అని చెప్పడంతో గ్రే లీ రూమ్ లోకి వెళ్లి ఆ డ్రింక్ ని తనకి ఆఫర్ చేస్తాడు. ఫ్రెండ్స్, లీ కూడా ఆ డ్రింక్ తాగి స్పృహ కోల్పోతాడు. అప్పుడు ఆండ్రూ యొక్క అసిస్టెంట్ వచ్చి లీ ఫింగర్ ప్రింట్స్ ని దొంగలిస్తాడు. ఫ్రెండ్స్, యాక్చువల్లీ వీళ్ళ ప్లాన్ ఏంటంటే బాడీ గార్డ్ డేవిడ్ రూమ్ లోకి వెళ్లి తనని కొట్టి స్పృహ తప్పేలా చేసి ఆ మ్యూజికల్ నోట్స్ ని దొంగలించి ఆండ్రూకి ఇవ్వాలి. తర్వాత లీ యొక్క ఫింగర్ ప్రింట్స్ ని డేవిడ్ మొబైల్ పైన వేస్తే లీయే డేవిడ్ ని కొట్టి ఆ నోట్స్ ని దొంగలించినట్టు ఉంటుంది. ఇక ఈ పని కోసం బాడీ గార్డ్ డేవిడ్ రూమ్ లో లేని టైంలో అక్కడికి వెళ్తాడు. అప్పుడే బాడీ గార్డ్ కి జేజే చెప్పింది గుర్తొస్తుంది. జేజే తనతో, డేవిడ్ రూమ్ లోకి రాగానే తనని స్పృహ కోల్పోయేలా చేసే బదులుగా తన ప్రాణాలు తీసే, ఇక ఆ నింద చాంగ్ పై పడుతుంది. ఈ విధంగా ఒక దెబ్బకి 2 పెట్టెలు బలవుతాయి, ఎందుకంటే మనకి వ్యాక్సిన్ యొక్క ఫార్ములా దొరుకుతుంది, అలాగే హత్య నేరంలో లీ జైలుకు వెళ్తాడు అని అంటాడు. ఫ్రెండ్స్, లీ మరియు చాంగ్ ఒకరే, మళ్ళీ చెప్తున్నాను. అప్పుడు బాడీ గార్డ్, మరి ఆండ్రూ సంగతి ఏంటి, మీరు తనకి ఈ ప్లాన్ గురించి చెప్పలేదు కదా అని అడగగా అందుకు జేజే, అరే తన గురించి వదిలే, తను మనల్ని ఏమీ చేయలేడు అని అంటాడు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రెసెంట్ లో బాడీ గార్డ్ డేవిడ్ రూమ్ లో దక్కుని ఉంటాడు. ఇక డేవిడ్ రాగానే తన తలపైన పెద్ద స్పానర్ తో కొడతాడు. దాంతో డేవిడ్ కింద పడి తన తలలో నుంచి రక్తం వస్తుంది. చూస్తుంటే తను చనిపోయాడు అనిపిస్తుంది. ఇక బాడీ గార్డ్ లీ ఫింగర్ ప్రింట్ ని డేవిడ్ ఫోన్ పైన వేస్తాడు. తర్వాత లీని డేవిడ్ రూమ్ లోకి తీసుకొచ్చి డేవిడ్ పక్కన పడుకోబెడతాడు. పోలీసులు ఈ హత్య లీయే చేశాడు అనుకోవాలని లీ చేతిలో ఆ స్పానర్ ని కూడా పెడతాడు. ఈ విషయాన్ని జేజేతో చెప్పగానే తనకి సంతోషం ఆగదు. ఇక ఫార్ములా నా చేతికి వచ్చేసింది, ఇప్పుడు నేను కోల్పోయినవన్నీ తిరిగి పొందుతాను అని అనుకుంటాడు. మరోవైపు జీనాని చూపిస్తారు. తను వాళ్ళ బ్రదర్ ని చూడటానికి హాస్పిటల్ కి వెళ్తుంది. అప్పుడు వాళ్ళ బ్రదర్ సడన్ గా, నేను లీని చూశాను అని అనడంతో జీనా, తన పేరు తీయకు, ఎవరైనా వింటే ప్రాబ్లం అవుతుంది అని చెప్తుంది. కానీ వాళ్ళ బ్రదర్ తల పట్టుకుని వింతగా ఏడుస్తూ, చాంగే లీ అని జీనాకి తెలియకూడదు అని పదే పదే అరవడం స్టార్ట్ చేస్తాడు. ఫ్రెండ్స్, మీకు కూడా తెలుసు కదా, జీనాకి చాంగే లీ అనే విషయం తెలియదని. యాక్చువల్లీ పెన్నీ వాళ్ళ అసిస్టెంట్ మొదటిసారి ఇక్కడికి వచ్చినప్పుడు తను పెన్నీతో ఈ విషయాన్ని చెప్తుండగా జీనా వాళ్ళ బ్రదర్ విని అదే విషయాన్ని పదే పదే అనడం స్టార్ట్ చేస్తాడు. పాస్ట్ ఎపిసోడ్స్ లో చూశారు కాబట్టి మీకు కూడా ఈ విషయం తెలిసే ఉంటుంది. ఇప్పుడు సడన్ గా వాళ్ళ బ్రదర్ పదే పదే ఈ విషయాన్ని అనడంతో జీనా డిస్టర్బ్డ్ గా ఫీల్ అయ్యి, అసలు ఏముంటున్నావు నువ్వు, నిజంగా చాంగే లీనా అని అడగగా వాళ్ళ బ్రదర్, ఒకప్పుడు నువ్వు ఎవరి దగ్గర పనిచేసావో ఈ చాంగ్ ఆ లీనే అని చెప్తాడు. జీనా బాగా ఎమోషనల్ అయిపోయి లీకి కాల్ చేస్తుంది. కానీ పాపం లీ అక్కడ డేవిడ్ రూమ్ లో స్పృహ తప్పి పడిపోయి ఉంటాడు. తన ఫోన్ మోగుతూనే ఉంటుంది, కానీ ఏం లాభం లేదు. అప్పుడే డేవిడ్ చేయి కొంచెం కదలడంతో తను ఇంకా బ్రతికే ఉన్నాడు అని అర్థమవుతుంది. కానీ లీ స్పృహలోకి రాడు. ఎంతసేపు అయినా లీ ఫోన్ తీయకపోవడంతో తనకి ఏమైందో అని జీనా కంగారు పడుతూ ఉంటుంది. ఇక పొద్దునవ్వగానే జీనా లీని కలవడానికి కార్ లో బయలుదేరుతుంది. దారిలో వెళ్తున్నంతసేపు లీకి కాల్ చేస్తూనే ఉంటుంది, కానీ తను లిఫ్ట్ చేయడు. ఫ్లాష్ బ్యాక్ లో జీనా జాన్ కి కూడా చాంగే లీ అని చెప్పడం చూపిస్తారు. అప్పుడు జాన్, అదే ఆలోచిస్తున్నాను, తను నిన్ను ఇంతలా ఎందుకు కేర్ చేస్తున్నాడు, అలాగే మీ బ్రదర్ హాస్పిటల్ బిల్ కూడా తనే కట్టేశాడు, ఇవన్నీ నీకు చెప్పొద్దని తనే నా నోరు మూయించాడు అని చెప్పడంతో
చెప్పడంతో చాంగే లీ అని జీనాకి ఇంకా గట్టిగా నమ్మకం కలుగుతుంది. ఫ్రెండ్స్, ప్రెసెంట్ జీనా తన కార్ లో ఉంటుంది. అటువైపు లీకి స్పృహ రాగానే తన చేతిలో స్పానర్ మరియు డేవిడ్ తలపైన గాయం చూసి షాక్ అవుతాడు. అప్పుడే గార్డ్స్ బయట నుండి తలుపు కొడుతూ, సార్ చాలాసేపు అయింది, మీరు ఇంకా మేల్కోలేదా అని అడుగుతారు. అది విని లీ గుండె గట్టిగా కొట్టుకుంటుంది. ఇక గార్డ్స్ కి డౌట్ రావడంతో డోర్ పగలగొట్టి లోపలికి వస్తారు. డేవిడ్ ని ఆ స్థితిలో చూసి గార్డ్స్ లీని పట్టుకుంటారు. కానీ లీ, సార్ మిమ్మల్ని కొట్టినెవరు? నేను మిమ్మల్ని కొట్టలేదని వీళ్ళతో చెప్పండి అని అరుస్తాడు. డేవిడ్ ఏదో చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అండ్ ఫ్రెండ్స్, ఈ సస్పెన్స్ తో ఈ పార్ట్ అయితే ఎండ్ అవుతుంది. దీని తర్వాత లీకి ఏమైంది? మరోవైపు జీనాకి చాంగే లీ అని తెలియడంతో తను ఏం చేయబోతుంది? ఫ్రెండ్స్, ఈ సస్పెన్స్ ని రివీల్ చేయడానికి పార్ట్ 21 వరకు అయితే వెయిట్ చేయండి. ఈ సిరీస్ ని కంటిన్యూ చేయాలనుకుంటే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. నెక్స్ట్ పార్ట్ లో కలుద్దాం. అండ్ ఫైనలీ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.